కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. 8వ వేతన సంఘం యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 8వ వేతన సంఘ కమిషన్ కు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు నాయకత్వం వహిస్తున్నారు. దీనితో ఒక సెంట్రల్ పే కమిషన్ కు చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళగా ఆమె నిలిచారు. ఈ కమిషన్ ఏర్పడిన 18 నెలల్లోపు తన సిఫార్సులను గవర్నమెంట్ కు సమర్పిస్తుంది. అవసరమైతే కొన్ని అంశాలపై మధ్యంతర నివేదికను కూడా జారీ చేస్తుంది. అన్ని ప్రణాళిక ప్రకారం జరిగితే కొత్త జీతాలు, స్లాబ్లు మరియు ప్రయోజనాలు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రావచ్చు. దీనివలన ఎంప్లాయీస్ శాలరీస్ 14% నుంచి 18% వరకు పెరిగే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం గురించి ఇది శాలరీస్, పెన్షన్ మరియు ఫ్యూచర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒకసారి చూద్దాం. 8th పే కమిషన్ అనేది తాత్కాలిక ప్రభుత్వ కమిటీ. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 50 లక్షల ఎంప్లాయీస్ మరియు 69 లక్షల పెన్షనర్ల శాలరీస్, అలవెన్స్లు మరియు పెన్షన్లను సమీక్షించి వాటి సవరణల కోసం సిఫారసు చేస్తుంది. కొత్త ప్యానెల్ జీతాల పెంపు, మెరుగైన పెన్షన్ ప్రయోజనాలపై కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, పెన్షనర్లందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.